So good morning, everyone. Good morning, sir. మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా సిఎంఏ దీని మదర్ బాడీ వచ్చేసి ICMAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. ఇక్కడ ఏసీసీఏ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ మదర్ బాడీ వచ్చేసి ఏసీసీఏ. ఈ రెండింటి సిలబస్ తేడా ఏమన్నా ఉందా అంటే స్లైట్ వేరియేషన్ ఉంది. అంతా ఒకటే కానీ స్లైట్ వేరియేషన్ ఉంది. నార్మల్గా ఏసీసీఏలో స్టాటిస్టిక్స్ లేదు. నేను ఇప్పుడు సిఎంఏ ఫౌండేషన్లో పేపర్ 4లో పార్ట్ బి నేను డీల్ చేసేది స్టాటిస్టిక్స్. ఏసీసీఏకి స్టాటిస్టిక్స్ లేదు. కాకపోతే ఈ రెండు బోర్డ్స్ ఒక అజంప్షన్స్ తీసుకుంటాయి. సిఎంఏ బోర్డ్ అజంప్షన్ ఏం తీసుకుంటుందంటే, ఈ మదర్ బోర్డ్ అజంప్షన్ ఏం తీసుకుంటుందంటే, స్టూడెంట్స్కి ఇంకా స్టాటిస్టిక్స్ అంటే ఏమో తెలియదు కాబట్టి మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి అని అజంప్షన్ తీసుకుంటుంది. మీకు తెలియదా? తెలుసు కదా కొద్దిగా అట్లీస్ట్. కానీ ఏసీసీఏ బోర్డ్ ఏం చేస్తుందంటే, వీళ్ళకి ఆల్రెడీ ఈ స్టాటిస్టిక్స్ మొత్తం తెలుసు అనే అజంప్షన్ తీసుకుంటుంది. కాబట్టి స్టాటిస్టిక్స్ కాకుండా ఫర్దర్గా అప్డేట్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ స్టాటిస్టిక్స్ వినకుండా, ఈ పేపర్ వినకుండా మీరు డైరెక్ట్గా ఫర్దర్ ప్రాసెస్ ప్రొసీడ్ అయినారు అంటే మీకు స్టార్టింగ్లోనే ఏసీసీఏలో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్ స్టార్ట్ చేస్తారు. కాస్టింగ్లో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్లో స్టాటిస్టిక్స్ సంబంధించి బేసిక్ తెలియకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు మీరు. సో ఒక చిన్న డౌట్ ఉంటుంది ఏసీసీఏ వాళ్ళు మేము ఎందుకు స్టాట్స్ వినాలి అని చెప్పేసి. ఫస్ట్ రీజన్, మీరు ఏ సబ్జెక్ట్స్ ఏది స్టార్ట్ చేసినా సరే ఫర్దర్గా 4 పేపర్స్ కాకుండా ఫర్దర్గా ఏవి స్టార్ట్ చేసినా సరే మీకు డెఫినెట్గా ప్రతి సబ్జెక్ట్లోనూ స్టాటిస్టిక్స్ టచ్ అవుతుంది. అనలైజేషన్ స్కిల్స్ కావాలి. అనలైజేషన్ స్కిల్స్ కావాలంటే డెఫినెట్గా స్టాట్స్ నేర్చుకోవాలి. ఏసీసీఏ వాళ్ళకి ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడిగారు ఏసీసీఏ అయ్యి స్టాట్స్ నేర్చుకోవడం అవసరమా అని. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఏసీసీఏ క్వాలిఫై అయిపోయారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళానండి ప్రజెంట్ పార్ట్ 1 సబ్జెక్ట్కి సంబంధించి అడుగుతారు. పార్ట్ 2 మీకు కామన్ సెన్స్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఐడియా వినే ఉంటారు. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఐడియా ఉందా? యాప్టిట్యూడ్, రీజనింగ్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మీరు హ్యాండిల్ చేయాలంటే డెఫినెట్గా స్టాటిస్టిక్స్ మీద గ్రిప్ ఉండాలి. స్టాటిస్టిక్స్ మీద గ్రిప్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తాను అంటే కుదరదు. మీకు తెలియకుండా మనం అప్లై చేసేస్తాం ఈ స్కిల్స్ అన్ని. కాకపోతే మనం కొంచెం డిఫరెంట్ వేలో నేర్చుకోవాలి. నార్మల్ ఒక స్టూడెంట్ తెలియడానికి, ప్రొఫెషనల్ స్టూడెంట్కి తెలియడానికి రీజన్ అదే మెయిన్గా. ఓకేనా? సో ఏసీసీఏ వాళ్ళకు కూడా స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు ఏ పేపర్ చూసినా, కాస్టింగ్, ఎఫ్ఎం, ఎఫ్ఆర్ ఇలాంటివి ఏ పేపర్స్ చూసినా సరే అక్కడ మీకు తెలియకుండానే మీరు స్టాటిస్టికల్ స్కిల్స్ అప్లై చేస్తూ ఉంటారు. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సబ్జెక్ట్లో. సరే ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఈ పాయింట్ నేర్చుకున్నాము, దాన్ని ఇండైరెక్ట్గా కాస్టింగ్లో, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్లో ఇక్కడ అప్లై చేశారు. మీకు ఈ గ్రూప్లో యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి స్కిల్స్ తెలుస్తాయని. ఇలాంటి తెలియకుండా డైరెక్ట్గా పిఎం స్టార్ట్ చేసామనుకోండి పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, మీకు డెఫినెట్గా తెలియదు. అవునా కదా? అప్పుడు ఆ ఫ్యాకల్టీ డౌట్ అడుగుతారు, సార్ ఇది ఎలా వచ్చింది అని. వాళ్ళ ఫ్యాకల్టీ అజంప్షన్ ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఏదైతే అజంప్షన్ తీసుకుంటుంది, ఈ ఇన్స్టిట్యూట్ ఏం అజంప్షన్ తీసుకుంటుంది, వీళ్ళకి స్టాటిస్టిక్స్ అంతా తెలుసు, మరి ఫర్దర్గా కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు అని. అవునా కదా? సో మీరు అక్కడ ఫ్యాకల్టీ డౌట్ అడిగితే మరియు మొత్తం స్టాటిస్టిక్స్ మొత్తం స్టార్టింగ్ చెప్పాల్సి వస్తుంది. టైం చాలా వేస్ట్ అవుతుంది అక్కడ. మరి సబ్జెక్ట్ స్టార్ట్ చేయాల్సిన దగ్గర మరి బేసిక్స్ నేర్చుకుంటున్నారు. సో బేసిక్స్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ రీజన్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ అవుతుంది. అండ్ సేమ్ టైం క్వశ్చన్ని చదివి అనలైజ్ చేయాలి కదా, అనలైజేషన్ స్కిల్స్ కావాలి కదా, అనలైజేషన్ స్కిల్స్ కూడా స్టాటిస్టిక్స్ నేర్పిస్తుంది మీకు. ఓకేనా? అండ్ ఫర్దర్గా ఇంటర్వ్యూస్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ క్వశ్చన్స్, కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక టేబుల్ ఏదైనా ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనలైజ్ చేయమంటారు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనలైజ్ చేయండి అని చెప్తారు. ఎలా అనలైజ్ చేస్తారు? మీకు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఇక్కడ వద్దు, మొత్తం మరి మిక్స్ అయిపోతుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ వద్దు. మీకు ఈ స్టాటిస్టిక్స్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది అది. మీకు వన్స్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కదా, నేను కావాలంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను అప్పుడు ఏది యాప్టిట్యూడ్ క్వశ్చన్, ఏది రీజనింగ్ క్వశ్చన్ అని. మీరు ఇక్కడ బేసిక్స్ స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మీకు. సో స్టాటిస్టిక్స్ ఒక్కసారి మీరు మరీ ఎంసీక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు డెఫినెట్గా ఏసీసీఏ వాళ్ళు. కాకపోతే బేసిక్స్ ఐడియా ఉండాలి కదా, అందుకని మీకు స్టాటిస్టిక్స్ కూడా సిఎంఏ బ్యాచ్తో కవర్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, సిఎంఏ వాళ్ళది మదర్ బాడీ ICMAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా.
ఏసీసీ అంటే అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇది యూకే కోర్స్, ఇది ఇండియన్ కోర్స్. మరి కాన్సెప్ట్స్ ఏమో అంటే అన్నీ సేమే. నువ్వు ఏ ఇండియాకి వెళ్ళినా ఫారిన్కి వెళ్ళినా కాస్ట్ ఎఫ్ఎం అన్నీ సేమే కదా. ఇక్కడ ఇండియాలో మనం ఏమైనా కొనాలంటే మనీ ఇవ్వాలి, వేరే దేశంలో వేరేది ఇస్తారా? మనీనే కదా ఇచ్చేది. కాకపోతే ఇక్కడ రూపీస్లో ఇస్తాము, అక్కడ డాలర్స్లో ఇస్తాము. అంటే ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే ఒకటే కదా, చేసే పని అయితే ఒకటే. సో మనం పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా బేసిక్స్ అన్నవి మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. మీరు ఫ్యూచర్లో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఓకేనా? అది 2 క్లారిఫికేషన్. సో ఏసీసీ వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ డెఫినెట్గా వినాలి. చాలా పాయింట్స్ వస్తాయి, బేసిక్ పాయింట్స్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు, అనలైజ్ చేయమంటే ఎలా అనలైజ్ చేస్తారు? మీకు అనలైజేషన్ స్కిల్స్ ఏసీసీలో లేవు, కానీ సిఎంఏ ఫౌండేషన్లో ఉన్నాయి. ఏసీసీ అజంప్షన్ ఏం తీసుకుంటుంది? ఆల్రెడీ తెలుసు అని తీసుకుంటుంది, అవునా కదా? మరి ఎలా వస్తుంది? కాబట్టి ఆ స్కిల్స్ అని మీరు స్టాటిస్టిక్స్లో నేర్చుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఓకేనా? సో స్టాటిస్టిక్స్ కూడా నెగ్లెక్ట్ చేయదండి. ఎంసీక్యూస్ మీకు కావాలంటే మీ ఆప్షనల్. మీరు ఇంకా ఎక్కువ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఎంసీక్యూస్ మీరు సాల్వ్ చేయొచ్చు ఏసీసీ వాళ్ళు. బట్ ఇక్కడ బేసిక్స్ క్వశ్చన్స్ ఏవైతే అవసరమైతే మేము నేర్పిస్తాం ఇక్కడ. ఓకేనా? సో ఓవరాల్గా ఏసీసీఏ వాళ్ళకి స్టాట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనడానికి మెయిన్ 2 రీజన్స్. ఇంకా ఇది కాకుండా లైఫ్లో ఎవరికైనా సరే స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, మనం ఎక్కడ యూస్ చేస్తున్నాము మనకు తెలియకుండానే. కొంతమంది సిఈసి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ టచ్ ఉండదు. మ్యాథ్స్ టచ్ లేకుండా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలమా? లేదు. సో మ్యాథ్స్ కూడా కొద్ది వరకు చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ మీకు ఎంత బేసిక్స్ అవసరం అయితే అంతే నేర్పిస్తాం. ఓకేనా? సో నిన్న చూసాం కదా సిఎంఏ వాళ్ళకి, ఇది సిఎంఏ ఫౌండేషన్. మ్యాథ్స్ 40% ఉంటుంది, స్టాట్స్ 60% ఉంటుంది. అందులో మ్యాథ్స్ ఓన్లీ 2 టాపిక్స్, స్టాట్స్ 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్ ఏసీసీ కూడా చాలా యూజ్ అవుతాయి. స్టాటిస్టిక్స్ చాప్టర్ 1, స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. నోట్ నంబర్ 1, ఎవ్రీ సబ్జెక్ట్కి ఇండివిజువల్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి. ఫ్రంట్ సైడ్ స్టాట్స్, బ్యాక్ సైడ్ అకౌంట్స్ రాశారంటే 2 ఒక దగ్గర వచ్చి జాయిన్ అవుతాయి, అవునా కదా? గుర్తుందా? ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ ట్రిప్. నిన్న గెస్ట్ ట్రిప్కి వెళ్ళాలంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ అన్ని, జస్ట్ ఎగ్జాంపుల్ అది. అలాంటి ఫ్యాక్టర్స్ మనం చాలా కన్సిడర్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు గుంటూరు వచ్చారు, గుంటూరు డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చేసారా? సమ్ బ్యాక్డ్రాప్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అనలైజ్ చేసి ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఎక్కడ, ఇవన్నీ మీకు ఎక్కడ తెలుస్తుంది? సెర్చ్ చేసి ఉంటారుగా. సెర్చ్ చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంటుంది కదా మీకు. ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండాలంటే ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ మీద స్టాటిస్టిక్స్ అనాలిసిస్ చేసి అది మీకు అప్లోడ్ చేసి ఉంటారు. ఎవరు కాదు, గూగుల్ వాళ్ళే చేస్తారు. ఓకేనా? ప్రతి పాయింట్ అనలైజేషన్ స్కిల్ మీదే బేస్ అయి ఉంటుంది. మీకు ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ అనలైజ్ చేయలేకపోతున్నారు. మీకు కాన్సెప్ట్ మొత్తం తెలుసు, యూజ్ ఉందా? కాన్సెప్ట్ ఏం చేయాలో తెలుసు, కానీ అనలైజ్ చేయకపోతున్నారు. అప్లికేషన్ తెలియదు, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. సైకిల్ ఎలా తొక్కాలో తెలుసు, సైకిల్ వద్దు కదా, స్విమ్మింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్విమ్మింగ్ ఎలా చేయాలో తెలుసు, ఎలా అంటే ఇలా ఇలా ఎలా అంటారు, కానీ వస్తుందా? తెలుసుకుంటే వస్తుందా? ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అంటే అప్లికేషన్ స్కిల్స్ కావాలి. అలాంటి అప్లికేషన్ స్కిల్స్ కూడా స్టాటిస్టిక్స్ మీకు నేర్పిస్తుంది. ఓకేనా? కోవిడ్-19 అండ్ ఒలింపిక్స్ ఎందుకు పోస్ట్పోన్ అయింది? కోవిడ్ వల్ల. ఇలాంటి అనలైజేషన్స్ చేశారు వాళ్ళు, కండక్ట్ చేయాలా, పోస్ట్పోన్ చేయాలా అన్నది. నేనే డిస్కస్ చేసాము. క్వాలిటీ టెస్టింగ్, ఒక ప్రోడక్ట్ని కొనే ముందు దాని క్వాలిటీని, రివ్యూని అన్నింటినీ చెక్ చేస్తాం. షేర్ మార్కెట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. హుదూద్ ఐడియా ఉందా? హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ముందుగానే చెట్లు, ఇవి కరెంట్ పోల్స్ అన్ని ఏమైనా ఉన్నా అన్నీ నరికేశారు అనమాట, ముందే తీసేశారు. తీసేయడం వల్ల జరగాల్సిన డ్యామేజ్ కన్నా తక్కువ డ్యామేజ్ జరిగింది. లేకపోతే ప్రాణ నష్టం జరిగేది, ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది పడేవాళ్ళం. అర్థం కాదు. అవునవును, అది కూడా డిజాస్టర్. అది ఎలా తెలుస్తుంది? ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది అని మనం కంక్లూజన్కి వచ్చినప్పుడు మెంబర్స్ అందరినీ షిఫ్ట్ చేస్తాం. మనం ఆ కంక్లూజన్కి రాలేదంటే అక్కడే ఉంటారు అందరూ. దానివల్ల లాసే కదా. సో ప్రతిదీ అనలైజేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో అనలైజేషన్ స్కిల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. విన్నారా? మీరు మామూలుగా డాక్టర్ దగ్గర వెళ్తే మీ వెయిట్ ఎంత, మీ హైట్ ఎంత, దానికి తగ్గట్టు మీరు వెయిట్ ఉన్నారు లేదని అడుగుతూ ఉంటారు. ఐడియా ఉందా? ఒకసారి చూద్దాం ఆ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుంది అన్నది.
మనం హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి, అప్పుడే హెల్త్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నామని కొన్ని అనాలిసిస్ ఉంటాయి, కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి, చూద్దాం అవి. హైట్ అండ్ వెయిట్ చార్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. చూడండి, ఉమెన్ మెన్, ఈ డేటా అంతా ఎలా వచ్చింది? ఎవరో ఒక పర్సన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద అనలైజ్ చేసేసి ఏ పర్సన్స్కి ఏ హైట్ ఉండాలి, ఎంత హైట్ ఉంటే ఎంత వెయిట్ ఉండాలి, అప్పుడు పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ అని కాదు, ఆల్మోస్ట్ 100% చెప్పరు కానీ 99% ఈ హైట్ ఉంటే మీరు ఈ వెయిట్ ఉంటే మీరు హెల్త్ పరంగా ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉన్నారు అని అర్థం. ఆ హైట్ తగ్గట్టుగా లేరు, ఇంకా ఎక్కువ ఉన్నారు అంటే అది ఒక డిసీజే, తక్కువ ఉన్నారు అంటే అది ఒక డిసీజే, కానీ వీలైనంత వరకు ఇది అప్రాక్సిమేట్గా మెయింటైన్ చేయమని చెప్తారు. సపోజ్ ఇప్పుడు మీ 5 ఫీట్స్ ఉన్నారు, వాళ్ళు 5 ఫీట్స్ ఉంటే లార్జ్ సైజు, మీడియం సైజు, ఏమిది ఫ్రేమ్ సైజు, ఇది వద్దు ఒక్క నిమిషం, సింపుల్గా ఉన్నది ఓపెన్ చేద్దాం. బాయ్స్ పుట్టినప్పుడు 3 మంత్స్ ఉందా, 3 మంత్స్ బేబీ వెయిట్ 5.3 ఉందంట, వాళ్ళ హైట్ ఎంత ఉండాలి? అట్లీస్ట్ 51.1 సెంటీమీటర్స్, ఫీట్స్ కాదు సెంటీమీటర్స్, ఓకేనా? సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు మామూలుగా, మనమైతే ఫీట్స్తో చెప్తాం కానీ నార్మల్గా సెంటీమీటర్స్లో వస్తుంది. మామూలుగా 10 ఇయర్స్ వీళ్ళది చూద్దాం. ఇది ఇంకా సింపుల్గా ఉంది, ఇంకేమున్నాయి బెటర్గా? ఇన్ పౌండ్స్ అంట, సరే పౌండ్స్ మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. కనిపిస్తుందా స్క్రీన్ ఇది మీకు? ఇది జూమ్ అవ్వదు. ఉమ్. 10 ఇయర్స్ ఉంటే 23.5 ఉందంట వెయిట్, హైట్ 124.4, ఇక్కడ చూడండి 10 ఇయర్స్. వీళ్ళది కూడా 10 ఇయర్స్ వరకు ఇచ్చారు, వెయిట్ వచ్చి 23.6. ఇది అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్గా ఇంతే ఉండాలంటే అవసరం లేదు, మామూలుగా ఇంత వెయిట్ ఉన్నారంటే దాన్ని బట్టి మీ డాక్టర్ అనేది మీకు ప్రికాషన్స్ ఇస్తాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏమది సెర్చ్ చేయమంటున్నారా? లో టార్గెట్ హైది, మినిమం ఇంత ఉండాలి, మ్యాక్సిమం ఇంత ఉండాలి, టార్గెట్ జనరల్గా ఉండాల్సింది. సింపుల్, మీ హైట్ ఎంత, దాని తగ్గట్టుగా మీరు వైట్ ఉన్నారా లేదా. ఈ అనలైజేషన్ అంతా ఎలా వచ్చింది? ఎక్స్పీరియన్స్ మీద ఏ పర్సన్ యొక్క హెల్దీ కండిషన్ ఆ పర్సన్ తీసుకొని డాక్టర్స్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఇది, కరెక్టా? సో ప్రతిదీ స్కిల్స్ మీదే బేస్ అయి ఉంటుంది, అనలైజేషన్ స్కిల్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఏసీసీఏ వాళ్ళకి మీకు చార్ట్ ఇచ్చారు, ఏ పర్సన్ హెల్త్ సరిగ్గా లేదని అడుగుతున్నారు, ఓకేనా? జనరల్గా ఏమంటాం, హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉంటే కరెక్ట్గా ఉన్నారు, లేకపోతే లేదని చెప్తాం. కానీ మీకు అసలు అనలైజ్ చేయడమే తెలియదు, ఎలా చూడాలనేది. ఏం హైట్ లో అంటున్నాడు, టార్గెట్ అంటున్నాడు, హై అంటున్నాడు, హైట్ అంటున్నాడు, మేలు ఫిమేల్ ఏంది ఇదంతా అనుకుంటాం. కానీ మీకు అనలైజేషన్ స్కిల్స్ తెలిస్తే మేల్స్ అయితే ఈ హైట్కి ఇంత వెయిట్ ఉండాలి, ఫిమేల్స్ అయితే ఈ హైట్కి ఇంత ఇంత వెయిట్ ఉండాలి అని మీకు అప్లికేషన్ స్కిల్ ఉంది అంటే మీరు ఆటోమేటిక్గా అనలైజ్ చేయగలరు, అవునా కదా?
సో మెడికల్ ప్రిడిక్టింగ్ డే డిసీజ్. మీరు అబ్జర్వ్ చేశారా కరోనా టైంలో ఏ కేసెస్ ఎలా రైజ్ అవుతున్నాయి, ఏ స్టేట్లో ఎన్ని కేసెస్ వస్తున్నాయి. కొన్ని స్టేట్స్ లాక్డౌన్ చేశారు, ఇంకా కొన్ని స్టేట్స్ లాక్డౌన్ వేయకపోయినా అలాగే కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు సపోజ్ ఆంధ్ర కర్ణాటక ఉంది, కర్ణాటక మనకన్నా ముందు లాక్డౌన్ చేసింది. కర్ణాటక పీపుల్ అంతా ఏం చెప్పి ఆంధ్ర పీపుల్కి ఏం సజెషన్ ఇచ్చారు, మీరు కర్ణాటక సైడ్ వెళ్ళొద్దండి, అక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి రావద్దండి. ఎలా తెలిసింది? అక్కడ ఉన్న పాపులేషన్లో ఎంతమంది అఫెక్ట్ అయినారు, ఎఫెక్ట్ అయ్యి ఎంతమంది డేంజర్ జోన్లో ఉన్నారు, ఎంతమంది రికవర్ అయ్యారు, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఒక కంక్లూజన్కి వస్తారు. సో కంపేర్ టు ఆంధ్ర, కర్ణాటకలో డెత్ రేట్ ఎక్కువ ఉంది, అఫెక్ట్ అయ్యే రేట్ ఎక్కువ ఉంది, రికవరీ రేట్ తక్కువ ఉంది, కాబట్టి కర్ణాటక డేంజర్ జోన్లో ఉంది, ఆంధ్ర పీపుల్ని కర్ణాటకలో ఎంటర్ అవ్వద్దని చెప్పండి. అవునా కదా? సేమ్ సిచ్యువేషన్ ఆంధ్రలో ఆ సిచ్యువేషన్ ఉంటే కర్ణాటక పీపుల్ సజెస్ట్ చేస్తారు మీరు అవి వెళ్ళొద్దండి అని. సరిగ్గా అనలైజ్ చేయకపోతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక డేంజర్ జోన్లో ఉంది, అనలైజేషన్ స్కిల్స్ లేవు, అనలైజ్ చేసిన వారు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు తెలుసా? ఆంధ్ర డేంజర్ జోన్లో ఉంది, కర్ణాటక వాళ్ళు రావద్దని, అక్కడ వెళ్ళొద్దని అని చెప్తారు. కానీ జనరల్గా డేంజర్ జోన్లో ఉన్నది ఏది? కర్ణాటక. అనలైజేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా లేకపోతే మొత్తం రివర్స్ అయిపోతుంది సీన్. అవునా కదా? సపోజ్ ఒక క్రికెటర్స్ ఉన్నారు, ఒక పర్సన్ని బ్యాటింగ్ చూశాడు, అంటే ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో ఒక ప్లేయర్ యొక్క బ్యాటింగ్ చూశాడు, ఇంకొక ప్లేయర్ యొక్క బౌలింగ్ చూశాడు. ఇతనికి తెలుసు అబ్జర్వ్ చేసినప్పుడు ఇతను బ్యాటింగ్ బాగా ఆడతాడు, ఇతను బౌలింగ్ బాగా వేస్తాడని. కానీ అక్కడ ప్రజెంట్ చేయడంలో మాత్రం రివర్స్ చేశాడు. ఇతను బ్యాటింగ్ బాగా ఆడేవాడికి బౌలింగ్ బాగా వస్తుందని చెప్పాడు, బౌలింగ్ బాగా వేసేవాడికి బ్యాటింగ్ బాగా వస్తుందని చెప్పాడు. వీళ్ళు అదే అనలైజ్ చేసి దాన్నే బేస్గా తీసుకొని క్రికెట్ ఇండియా టీంలో సెలెక్ట్ చేశారు, ఓపెనర్గా పంపించారు బౌలర్ని. సిచ్యువేషన్ ఏమవుతుంది, మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది. బ్యాటర్కి బౌలింగ్ ఇచ్చారు, ఏమవుతుంది, అంతా డ్యామేజ్ అవుతుంది. సో అనలైజేషన్ స్కిల్స్ అనేవి ప్రతి దాంట్లోనూ కీ రోల్స్ ప్లే చేస్తాయి. ఓకేనా? ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ఆర్టీసీ స్టార్టింగ్లో ఎన్ని బస్సెస్ ఉన్న ఐడియా ఉందా? బస్సెస్ జనరల్గా ఎంత ఉండొచ్చు? నంబర్ ఆఫ్ బస్సెస్ ఇన్ని ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉండేవి కాబట్టి గెస్ట్ చేయగలరా? చూద్దాం అది కూడా ఎన్ని ఉన్నాయో అనలైజ్ చేద్దాం, అది కూడా అంతే కదా. థౌజండ్స్లో చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ స్టాటిస్టిక్స్. నంబర్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని ఫస్ట్ ఏం కొడదాం. ఓవర్ 22,596 ప్రెజెంట్ థౌజండ్స్లోనే ఉన్నాయి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1932. ఇంతవరకు మనకి ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక బస్సు అనే తెలుసు, ఆ బస్సుకి హెడ్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ అని తెలుసు. కానీ ఎన్ని బస్సెస్ ఉన్నాయి, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, దాంట్లో ఎన్ని మల్టీ ఓల్వో బస్సులు ఒకటి, వెన్నెలా బస్సులు ఒకటి, గరుడ ప్లస్ ఒకటి, ఇంద్రా, సూపర్ లగ్జరీ, ఇవన్నీ మనకు తెలియని విషయాలా? తెలుసు, కానీ దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు. ఈ బస్సెస్ అన్నీ కలిపి 22,596 అప్రాక్సిమేట్గా. సో మీకు ఏపీఎస్ఆర్టీసీ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. నార్మల్గా మనం వెహికల్ కొంటే ఇన్సూరెన్స్ చేయించాలా వద్దా? ఒక వెహికల్ని కొంటే ఇన్సూరెన్స్ చేయించాలా వద్దా? డెఫినెట్గానా? ఆన్లైన్లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి, చేయిస్తారా? ఇన్సూరెన్స్ చేయిస్తారా? చేయిస్తారు. ఎవరైనా చేయించిన వాళ్ళు ఉన్నారా? మేము చేయించామనే వాళ్ళు ఉన్నారా? కానీ మీకు తెలుసా ఏపీఎస్ఆర్టీసీ ఇన్సూరెన్స్ చేయించదు. ఎందుకు? అన్ని బస్సెస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రైవేట్ బస్సు అయితే ఏపీఎస్ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సు అయితే డెఫినెట్గా ఇన్సూరెన్స్ చేయించాలి. కానీ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీకి ఆ ఛాన్స్ లేదని కాదు, వాళ్ళు చేసుకోరు. ఎందుకు? రీజన్ ఏంటి? ఎవరైనా చెప్పండి, అనలైజ్ చేయండి. ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు? అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందనా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్కి గవర్నమెంట్ వెహికల్స్ ఇస్తారు, కరెక్టా? వాళ్ళ దానికి ఇన్సూరెన్స్ చేయాలి. మరి దానికి చేసినప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎందుకు చేయరు? అది గవర్నమెంట్దే కదా. థింక్ చేయండి. ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళు చేయించుకుంటారు అంటున్నారా?
నార్మల్గా ఒక గవర్నమెంట్ వెహికల్ అనేది ఏదైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు వాళ్ళకి వెహికల్ అలాట్ చేశారు, దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ మొత్తం వాళ్ళే బేర్ చేస్తారు, కానీ అది రీంబర్స్ చేసుకోవచ్చు మరి. కానీ ఏపీఎస్ఆర్టీసీకి ఆ ఫెసిలిటీ ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? మీరు డ్రైవర్కి సరే ఇంత తీసుకోండి, ఇప్పుడు డ్రైవర్కి నేను ఇంత అమౌంట్ ఇస్తాను, మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, లేకపోతే మీరు పే చేయండి, నేను రీంబర్స్ చేస్తాను. రీంబర్స్ అంటే మరి వాళ్ళు తిరిగి ఇస్తారు మనకి అమౌంట్, ఎంత పే చేస్తామో అంత. ఆప్షన్స్ ఏపీఎస్ఆర్టీసీకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇఫ్ ఎనీ డ్యామేజ్ ఆర్ టేక్ ప్లేస్ గవర్నమెంట్ కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మరి సేమ్ అలాంటిదే గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన వెహికల్స్ కూడా అప్లై చేయొచ్చు కదా. మీరు యాక్సిడెంట్ చేయండి, ఒకవేళ యాక్సిడెంట్ అయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను చెప్పొచ్చు కదా గవర్నమెంట్. ఏపీఎస్ఆర్టీసీకి ఎందుకు చెప్తుంది? అవునా కాదా? కరెక్టా కాదా అనలైజేషన్? మనం చేస్తున్న అనలైజేషన్ కరెక్టా కాదా? మరి ఎందుకు కనుక్కొని వస్తారా రేపు? సస్పెన్స్లో పెడదాం, ఓకేనా? ట్రై చేస్తారా? ఏపీఎస్ఆర్టీసీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోదు? వద్దు, మీరు సెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి. మీకు అనలైజేషన్ స్కిల్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా, ఓకేనా? సో టుమారో వచ్చినప్పుడు గుర్తు చేయండి, అప్పుడు రీజన్ చెప్తాను నేను ఎందుకనేది. అంతలోపు మీరు అనలైజ్ చేయండి రీజన్. మీరు అనలైజ్ చేయండి, తప్ప కరెక్ట్ అనేది తర్వాత విషయం, సెకండరీ. అది మనకి కావాల్సింది ఫస్ట్ బేసిక్స్ అనలైజేషన్ నేర్చుకోవడం. నేర్చుకుంటున్నప్పుడు అన్ని కరెక్ట్ అవ్వవు, ఎన్ని రాంగ్స్ తెస్తే అన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి, ఓకేనా? ఓకే సార్, విల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఓకే, టుమారో ఒకసారి గుర్తు చేయండి, నేను రీజన్ చెప్తాను. ఫస్ట్ మీ నుంచి మీరు అనలైజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏది, నా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి టుమారో మనం డిస్కస్ చేద్దాం అసలు రీజన్ ఏంటి అన్నది, ఓకేనా? క్వశ్చన్ ఏంటి, మన ఇచ్చిన టాస్క్ ఏంటి? ఏపీఎస్ఆర్టీసీ ఎందుకు ఇన్సూరెన్స్ చేయించదు బస్సెస్కి, కానీ సేమ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వెహికల్ సేవ్ ఉన్న ఇన్సూరెన్స్ చేపిస్తుంది మరి. సో రీజన్ తెలుసుకుని రండి, ఓకేనా? అనలైజ్ చేయండి. ఎక్స్పెన్సెస్ విల్ బీ మోర్. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది కేస్ టు కేస్ మీద వెళ్తుంది. డ్రైవర్ తప్పు ఉందా, లేకపోతే అటు సైడ్ వచ్చే పర్సన్ తప్పు ఉందా, అలా వెళ్తుంది. కానీ దానికి ఇన్సూరెన్స్కి సంబంధం లేదు. నార్మల్గా ఎవరైనా సరే ఇన్సూరెన్స్ ఏం తీసుకుంటారు? యాక్సిడెంట్ అవుతుందేమో అనే ఉద్దేశంలో తీసుకుంటారు. ఏపీఎస్ఆర్టీసీ యాక్సిడెంట్ అవుతాయి కదా. అది అయిన తర్వాత అది ఎవరు తప్పు అనేది సెకండరీ మ్యాటర్. బట్ అవుతాయి లేదా? నార్మల్గా అవుతాయి. మరి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోదు? అది రీజన్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, నా దగ్గర నేను గవర్నమెంట్ 100 మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అఫీషియల్స్. 100 మెంబర్స్కి 100 కార్స్ ఇచ్చాను నేను. మీరు ఇన్సూరెన్స్ దానికి మీరు పే చేయండి, పే చేసినంత వచ్చి రీంబర్స్ చేసుకోండి నేను చెప్తున్నాను. సేమ్ ఇదే మీరు ఆర్టీసీ డ్రైవర్స్ చెప్పొచ్చు కదా, నా దగ్గర 100 బస్సెస్ ఉన్నాయి, డ్రైవర్స్ అందరూ మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, నేను రీంబర్స్ చేస్తాను చెప్పొచ్చు కదా. ట్రైనింగ్ కూడా చేయాల్సిందే. గవర్నమెంట్ సంబంధించి కాకపోతే గవర్నమెంట్ ఇదే, ట్రైన్ అంటే గవర్నమెంట్ ఇదే. సో అక్కడ గవర్నమెంట్కి పే చేస్తుంది, కానీ పే చేస్తుంది డెఫినెట్గా ఇన్సూరెన్స్. కానీ ఏపీఎస్ఆర్టీసీకి ఎగ్జెంప్షన్ ఉంది, పే చేయాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం లేదు. రీజన్ కనుక్కోండి, అనలైజ్ చేయండి, ఓకేనా? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కనుక్కోండి. మీ ఫస్ట్ టాస్క్ అది, ఓకేనా? ఐపీఎల్ తెలిసిందే కదా. ఐపీఎల్ ప్రజెంట్ ఏమున్నాయి ఫైనల్లో? ఈరోజు ఏ మ్యాచ్ ఉంది? క్రికెట్ చూడరా బాయ్స్? ఏ మ్యాచ్ ఉంది చూడరా మీరు కూడా? ఎవరు చూడరా? ఓన్లీ ఎడ్యుకేషన్. చెప్పండి ఏ మ్యాచ్ ఉంది చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ సెర్చ్ చేస్తుంటారు గూగుల్లో, టుడే ఐపీఎల్ మ్యాచ్ అని. ఇంకా ఆల్రెడీ మనోడు ట్రై చేస్తున్నాడు. తెలీదా ఏ మ్యాచ్ ఉందో? సరే అట్లీస్ట్ సెర్చ్ చేసి చెప్పండి. సెర్చ్ చేయడం అనేది తెలుసలేదు, చూద్దాం ఒకసారి. ఆర్సీబీ వర్సెస్ లక్నో, కరెక్ట్. ఎలా తెలిసింది ఈరోజు ఆర్సీబీ వర్సెస్ లక్నో అని? బెంగళూరు వర్సెస్ ఆర్ఆర్, 2 వచ్చినాయి ఆన్సర్లు. ఆర్ఆర్ అంటే రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ అంటే బెంగళూరు. రాజస్థాన్ బెంగళూరు వాచింగ్ మ్యాచెస్. గణేష్ మ్యాచెస్ చూస్తున్నారు, బట్ మీరు ఏం చెప్పారు ఆన్సర్? లక్నో సూపర్ జెయింట్స్ అన్నారే, ఈరోజు ఆర్ఆర్ కదా ఉన్నది. ఈరోజు ఆర్సీబీ ఆర్ఆర్. ఎలా తెలిసింది ఈ విషయం మీకు? వాళ్ళు ఒక బోర్డు ఇచ్చింటారు మీకు, షెడ్యూల్. ఆ షెడ్యూల్ అన్నది అనలైజ్ చేస్తే మీకు ఆన్సర్ తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు ఐపీఎల్లో ఎవరు ఈ టాప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు, అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయని వాళ్ళు ఎవరు అన్నది ఒకసారి చూద్దామా? అన్నీ అనలైజ్ చేద్దాం, ఏం పర్లేదు.
ఐపీఎల్ ఏ ఇయర్ తెచ్చేద్దాం? 22 తెచ్చేద్దామా? ప్రజెంట్ తెచ్చేద్దామా? ఏమివి? ప్లేయర్ నేమ్ వచ్చేసి జోస్ బట్లర్ అంట. టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. 15 మ్యాచెస్ ఆడాడు. 15 మ్యాచెస్లో 15 ఇన్నింగ్స్ ఆడాడు. రన్స్ చేశాడు. వాళ్ళ యావరేజ్ ఎంత, స్ట్రైక్ రేట్ ఎంత, ఫోర్స్ ఎన్ని, సిక్స్ ఎన్ని, హండ్రెడ్స్ ఎన్ని, 50s ఎన్ని, నాట్అవుట్ ఎన్ని, హైయెస్ట్ స్కోర్ ఎంత, ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ది మీకు ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. అంటే టాప్ 10 ఇచ్చారు ఇక్కడ. మీరు అదర్ సైడ్స్లో చూస్తే ప్రతి ఒక్క ప్లేయర్ది లిస్ట్ ఉంటుంది. ఎలా వస్తుందో డేటా? ఫస్ట్ అనాలిసిస్ చేయకుండా ముందు కలెక్ట్ చేస్తారు డేటాని. ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసి దాన్ని అప్రాపరియేట్ వేలో ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత మనం చేస్తున్న థర్డ్ స్టెప్ అనాలిసిస్. కొంచెం జోస్ బట్లర్కి సంబంధించి వేరే ఒక పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడి కలెక్ట్ చేశాడు, దాంట్లో ఎన్ని ఇన్నింగ్స్ ఆడి కలెక్ట్ చేశాడు, ఎన్ని రన్స్ చేశాడు కలెక్ట్ చేశాడు, ఫోర్స్ ఎన్ని, సిక్స్ ఎన్ని, నాట్అవుట్స్ ఎన్ని, హైయెస్ట్ స్కోర్ ఎన్ని, ప్రతిదీ కలెక్ట్ చేస్తాడు ఒక పర్సన్. ఇంకొక పర్సన్ మేబీ కేఎల్ రాహుల్కి సంబంధించి అనలైజ్ చేసి ఉంటాడు. వీళ్ళు అనలైజ్ చేసిందంతా తీసుకొని ఇంకొక పర్సన్ సమ్మరైజ్ చేస్తాడు దాన్ని. అంటే అప్రాపరియేట్ వేలో ప్రజెంట్ చేస్తాడు. ఫస్ట్ డేటా కలెక్షన్ అయిపోయింది, డేటా ప్రజెంటేషన్ అయిపోతూ ఉంది. మనం థర్డ్ చేస్తున్నది అనలైజేషన్. మీకు క్వశ్చన్లో ఇచ్చేది సిఏ ఎగ్జామ్స్ అయినా, సిఎంఏ ఎగ్జామ్స్ అయినా, ఏసీసీఏ అయినా క్వశ్చన్స్లో ఇచ్చేది థర్డ్ స్టెప్ చేయండి. థర్డ్ స్టెప్ నుండి డేటా కలెక్ట్ చేస్తాడు, దాన్ని ప్రజెంట్ చేస్తాడు. మీరు చేయాల్సింది అనాలసిస్. సో అనాలసిస్ అన్నది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మన ఎగ్జామ్స్లో మీకు అర్థమవుతుంది అనుకుంటా. డేటా ఇస్తాడు, దాన్ని అప్రాపరియేట్లో ప్రజెంట్ చేస్తాడు మీకు. అంటే మీకు క్వశ్చన్ అర్థమయ్యేలా చేస్తాడు. క్వశ్చన్ అర్థమైతే సరిపోతుందా? సిచ్యువేషన్ మనం అనలైజ్ చేయాలి. సో టోటల్ ఎవరు ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు టోటల్ ఐపీఎల్లో టాప్ 5 మెంబర్స్కి నేను 1 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. టాప్ 5 ప్లేయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటాను. ఎలా తెలుస్తుంది టాప్ 5 ఎవరు అన్నది? డేటా కలెక్ట్ చేయాలి. సెకండ్, కలెక్ట్ చేసిన డేటాని ఫిల్టర్ చేయాలి. ఎవరు బ్యాట్స్మెన్, ఎవరు బౌలర్, ఎవరు ఎక్కువ రన్స్ ఇచ్చారు, ఎవరు తక్కువ రన్స్ ఇచ్చారు, ఎవరు ఎక్కువ ఫోర్స్ కొట్టారు తీసుకుంటాం. ప్రజెంట్ ఈ డేటా ఉంది మన దగ్గర. నేను కేస్ 1 వచ్చేసి టాప్ 5 మెంబర్స్కి 1 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. టాప్ 5 ఎలా తెలుస్తుంది? ఎవరైతే ఎక్కువ రన్స్ కొట్టినారో వాళ్ళది. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2, నేను ఎక్కువ రన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వను, ఎక్కువ సిక్సెస్ ఎవరు కొట్టింటారో వాళ్ళకి ఇస్తానని చెప్తాను. ఇప్పుడు టాప్ 5లో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ వరకు ఎక్కువ సిక్సెస్ ఎవరు కొట్టారు? జాస్ బట్లర్ 68, 45, 47, 47, 46. ఎవరు? ఫస్ట్ ప్లేయర్. సో ఈ జాస్ బట్లర్కి మనం ఇవ్వచ్చు క్యాష్ ప్రైజ్ అన్నది. ఇప్పుడు సిక్సెస్ కాకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ నాట్అవుట్గా ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు ఎక్కువగా నాట్అవుట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరున్నారు? 1, 3, 1, 2, 4. ఇప్పుడు 4th పర్సన్ క్యాష్ ప్రైజ్ ఇస్తాను నేను. సో ఎట్లా ఫిల్టర్ చేస్తున్న ఐడియా వస్తుందా? నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి ఒక్కొక్క ప్లేయర్ని రిమూవ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ప్లేయర్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ హైయెస్ట్ స్కోరు ఎవరు ఎక్కువ కొట్టారు, టోటల్ రన్స్ కాదు, హైయెస్ట్ స్కోర్ ఇక్కడ ఉంది హెచ్ఎస్ అని. హైయెస్ట్ స్కోర్ 116, 13, 140. జోస్ బట్లర్ కాదు, క్వింటాన్ డికాక్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. ఇక్కడ 116 ఉంది. టోటల్ రన్స్ చూస్తే 718, టాప్ అతనే. కాకపోతే ఒక్క ఇన్నింగ్స్లో ఎక్కువ స్కోర్ ఎవరు కొట్టారంటే క్వింటాన్ డికాక్ ఉంది. సో ఇప్పుడు నా ప్రయారిటీ జోస్ బట్లర్ నుంచి క్వింటాన్ డికాక్ మారిందా లేదా? నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రయారిటీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. వీటన్నింటినీ అనలైజేషన్ స్కిల్స్ అంటారు. ఇప్పుడు నా ప్రయారిటీ ఏంటి? నా రూల్స్ ప్రకారం నేను ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేశారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇవ్వాలి. నేను బ్లైండ్గా ఏం ఆలోచించకుండా 718 ఫస్ట్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళే ఉంటారని చెప్పేసి ఫస్ట్ ప్లేయర్కి నేను అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా? చేయకూడదు. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఆడియో మ్యూట్లో పెట్టుకోండి. మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయండి. సో అర్థమైందా? నా ప్రయారిటీ అన్నది టోటల్ రన్సా, హైయెస్ట్ స్కోరా? హైయెస్ట్ స్కోర్ అయితే ఒక పర్సన్ వస్తాడు. హైయెస్ట్ స్కోర్ అయితే 140, ప్లేయర్ 3 వస్తాడు. లేదు టోటల్ రన్స్ అంటే ప్లేయర్ 1 వస్తాడు. సో నా ప్రయారిటీ తగ్గట్టుగా నా అలైజేషన్ మారుతోంది. మీ క్వశ్చన్లో యాడ్ చేయమని చెప్తున్నారు. 2+2 ఎంత అంటున్నారు. మీరు 2 - 2 చేయొచ్చా? చేయకూడదు. మన రిక్వైర్మెంట్ ఏదో అదే చేయాలి మనం. సో అనాలిసిస్లో కూడా మన రిక్వైర్మెంట్ ఏది ఉందో దాని తగ్గట్టుగానే మనం అనాలిసిస్ స్కిల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ 2+2 మాత్రమే నేను నేర్చుకెళ్ళాను, ఎగ్జామ్లో 2 - 2 అడిగిన సార్ 2+2నే చేసేస్తామంటే లాస్ ఎవరికి? మనకే. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. చాలా సింపులే, మరి కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ వన్ ట్రాఫిక్. ఇవన్నీ ఎగ్జాంపుల్సేనండి.
స్టాటిక్స్ సంబంధించి మనం ఎక్కడ యూస్ చేస్తాము అనేవి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ట్రాఫిక్, ఒకసారి హైదరాబాద్ ట్రాఫిక్ చూద్దాం ఎలా ఉందో ఈరోజు. హెచ్వైడి ట్రాఫిక్ స్టాటిస్టిక్స్ చూద్దాం ఏమొస్తాయో. ఏమైనా అర్థమైందా ఇది చూస్తే? ఏమైనా అర్థమవుతుందా? ఏవైతే గ్రీన్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఫ్రీగా ఉంది మూవ్ అయిపోయి వెళ్ళొచ్చు అని. సపోజ్ ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్తున్నారు, ఆ వేలో ట్రాఫిక్ ఉందో లేదో తెలుసుకోవాలి. గ్రీన్ మార్క్స్ ఉన్నవన్నీ మీకు జనరల్గా మీకు మెయిన్గా నాకు తెలిసి ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది మన యాప్లో, అయితే ఇంకా ఈజీగా తెలుస్తుంది. మన ఫోన్ యాప్స్లో డౌన్లోడ్ చేసుకుంటే ప్లేస్టోర్లో క్లియర్ కట్ రూట్ చూపిస్తాయి. ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది అంటే మీరు స్ట్రైట్ అవే వెళ్ళిపోవచ్చు, ఎక్కడ మీకు స్టాప్ అవ్వదు బండి, మీ వెహికల్ అనేది స్టాప్ అవ్వదు. కొన్ని దగ్గర రెడ్ మార్క్స్ చూపిస్తాయి, ఇక్కడ చూసారా కొన్ని ఆరెంజ్ మార్క్స్ చూపిస్తున్నాయి. ఆరెంజ్ అంటే లైట్గా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. రెడ్ మార్క్ ఉంటే ఆల్రెడీ ట్రాఫిక్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చెన్నై వెళ్తున్నారు, ఇది ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుందా లేదా? టైం సేవ్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. సో ప్రతిదీ దానికి మనం డిపెండ్ అయిన మన అనలైజేషన్ స్కిల్స్ మీద. అంటే స్టాటిస్టిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ఏం లేదు మనకు తెలిసిందే, బట్ సెర్చ్ చేయడం అనేది డిఫరెంట్గా సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడైనా ఆలోచించారా? సపోజ్ తిరుపతి వెళ్దాం అనుకున్నారు, అక్కడ వెదర్ కండిషన్ ఏంటి, వెళ్ళాలా వద్దా, లేకపోతే ట్రాఫిక్ ఉందా లేదా, ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతవరకు వెళ్ళింటే తిరుపతినే కాదు వేరే ఊరైనా సరే, తిరుపతిలో ఎస్పెషల్గా ఏం ఆలోచిస్తాం? భక్తుల రద్దీ ఎంత ఉందో ఆలోచిస్తాం. ఈ రోజు ఎంత ఉంది, నిన్న ఎంత ఉంది, మొన్న ఎంతమంది ఉంది, ఎంతమంది దర్శనం చేసుకున్నారు. తిరుపతి గురించి సెర్చ్ చేద్దామా? టీటీడీ డైలీ అప్డేట్స్ అని కొడదాం ఒకసారి. టీటీడీ విజిటర్స్ అని కొడదాం. టీటీడీ ఎస్టర్డే విజిటర్స్. సరే ఏదో డేట్ వచ్చింది ఇక్కడ చూద్దాం. దర్శన్ 3/5 అంట, మే 3rd. మే 3rd ఎంతమంది దర్శనం చేసుకున్నారు? 67. హుండీ ఎంత వచ్చింది? 4.6 crores, 4.06 crores. వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అంటే కంపార్ట్మెంట్లో ఇంకా వెయిట్ చేస్తున్నారు భక్తులందరూ. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళకూడదు అనుకుంటారు? జనరల్గా తిరుపతి ఎప్పుడు రష్ే ఉంటుంది, కాకపోతే ఉండాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉంది అంటే కొంచెం డిలే చేసుకుంటారు, లేదంటే వెళ్తారు. సేమ్ అంతే కదా. సపోజ్ మీరు తిరుపతి వెళ్ళే రూట్లో ఏమో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ట్రైన్స్ అన్ని స్టాప్ చేసేసారు, ఇంకా 1 hourలో ట్రైన్ ఉంది, మీకు ఇప్పుడు తెలిస్తే ఏం చేస్తారు? అట్ ఎనీ కాస్ట్ మీరు దర్శనం చేసుకోవాలి రేపు. బస్ మాట్లాడతారు. ఎప్పుడు తెలుస్తుంది? ముందు ఆ స్కిల్స్ అన్ని అనలైజ్ చేస్తే తెలుస్తుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత తెలిస్తే ఏమవుతుంది? ట్రైన్ ఎక్కినారు, ట్రైన్ వెళ్ళి యాక్సిడెంట్ దగ్గర ఆపింది, యాక్సిడెంట్ అయింది కాబట్టి మేము నెక్స్ట్ 12 hours మూవ్ అవ్వలేము అని ఏం చేస్తారు అప్పుడు? ముందే తెలిస్తే డ్రాప్ అయిపోతారు, లేదా వేరే బస్ అరేంజ్ చేసుకుని వెళ్తారు, వేరే వెహికల్ అరేంజ్ చేసుకుని వెళ్తారు. బట్ మనం ఏమీ అనలైజేషన్ లేకుండా, ఏమీ బ్యాక్డ్రాప్ వెరిఫికేషన్ లేకుండా వెళ్ళామంటే ఏమవుతుంది? మధ్యలో ఇరుక్కుంటాం. సో ఇలాంటివన్నీ వెరిఫై చేస్తాం. మనం జనరల్గా చేయమేవన్నీ చేస్తాం, జనరల్గా చేస్తాం. మేబీ ఇవి చేయకపోవచ్చు, టూర్స్కి వెళ్ళినప్పుడు చేయకపోవచ్చు. టూర్స్ అనేది జోష్లో వెళ్తాం కాబట్టి లేట్ అయినా పర్లేదు అనుకుంటాం, అవునా కదా? సో ఇలాంటి స్కిల్స్ అన్ని అనలైజ్ చేసి వెళ్తే డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో మనకి తెలియని కొత్త పాయింట్ అనేది తెలుస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ చూసామా ఏమైందనేది? గ్రీను రెడ్. ఇక్కడ చూడండి ఆరెంజ్ మార్క్. సంథింగ్ ఇక్కడ మేబీ ట్రాఫిక్ అవ్వచ్చేమో. సిగ్నల్స్ గ్రీను రెడ్, ఇక్కడ చూడండి అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ ఉంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలిసిందంటే ఈ రూట్లో మనం వెళ్తామా? వెళ్ళాము. సింపుల్. సో సింపుల్గా ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి స్టాటిస్టిక్స్కి. ఇవి ఒకటేనా అంటే ఇంకా నంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు, 100 hours కావాలనే చెప్పుకోవచ్చు స్టాటిస్టిక్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్. కానీ మనం జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము. మీకు టుమారో టాస్క్ వచ్చేసి ఒకటి, ఏమది? ఏపీఎస్ఆర్టీసీ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోదు, ఓకేనా? అదొక్కటి అనలైజ్ చేసి రండి.
బేసిక్స్ అని కాదు, టాపిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ స్టార్ట్ అయింది మీకు, బేసిక్స్ అని స్టార్ట్ అవుతుంది ప్రతిదీ, అంతే కదా. సరే, ఇక్కడ 3 ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్ ఏ వచ్చేసి 3 మ్యాచెస్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 40, 50, 40 రన్స్ చేశాడు. సెకండ్ ప్లేయర్ బి ఉన్నాడు, 3 మ్యాచెస్లో ఎన్ని రన్స్ చేశారో ఇచ్చారు. థర్డ్ వచ్చేసి ప్లేయర్ సి ఉన్నాడు, 3 మ్యాచెస్లో ఎన్ని రన్స్ చేశారో ఇచ్చారు. ఇప్పుడు ఈ 3 ప్లేయర్స్లో ఎవరు బెస్ట్ ప్లేయర్ అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు బెస్ట్ ప్లేయర్? ప్లేయర్ బి. ఇంకా ప్లేయర్ బి, ఇంకెవరు? అదర్స్ ఎవరు చెప్తారు? ఇంకా ప్లేయర్ బీనేనా? ఎలా చెప్తున్నారు ప్లేయర్ బి అని? ఏం బేస్ చేసుకొని చెప్తున్నారు? హైయెస్ట్ స్కోర్ అనా? ఓకే, మీరు చెప్పండి. ఎక్కువ వస్తుందా? టోటల్ ఎక్కువ వస్తుందా? సో 3 మ్యాచెస్తో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు ది బెస్ట్ అని చెప్తున్నారు. సరే చూద్దాం. యావరేజ్ ఎలా తెలుసా మీకు? ఎలా చేయాలో? ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ స్కోర్. యావరేజా టోటల్ స్కోర్ ఏది ఎఫెక్టివ్? యావరేజ్ ఫార్ములా చూపిస్తాను ఫస్ట్ మీకు. యావరేజ్ ఫార్ములా అంటే సమ్ ఆఫ్ రన్స్, అంటే ఒక్కొక్కరు ఎన్ని రన్స్ చేశారు, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. ఇలా చేసి ఎవరిది ఎక్కువ వస్తుంది? ఎవరిది ఎక్కువ వస్తుంది? ఎవరు ఎక్కువ రన్స్ చేశారు? బీనేనా? యావరేజ్ చేసి చూడండి ఒకసారి. 55 + 40 + 55 డివైడెడ్ బై 3. ట్రై చేయండి. క్యాలిక్యులేటర్స్ ఉన్నాయిగా. క్యాలిక్యులేటర్స్ కొన్నారా? కొనాలి. క్యాలిక్యులేటర్ లేకుండా సిఎంఏ, సిఏ, ఏసీసీ ఏది అవ్వదు. మీ కాగితం పెన్ను కాదు, ఫస్ట్ ప్రయారిటీ క్యాలిక్యులేటర్. ఎగ్జామ్ హాల్లో మిస్ అయితే పెన్ ఇస్తారు కానీ క్యాలిక్యులేటర్ ఎవరెవరు. ఓకేనా? 155, బీకి 50 వస్తుంది. ఏకి క్యాలిక్యులేట్ చేయాలి. 50, 130 డివైడెడ్ బై 3 వేస్తారా? ఎన్ని వేస్తారు? 3 మ్యాచెస్. క్యాలిక్యులేటర్లో చేయండి. ఉంటాయి పక్కన ఎక్కడ ఉంటాయి, అక్కడ క్యాలిక్యులేటర్ తీసుకుంటే ఒకటి అక్కడ ఉంది, అక్కడే పెట్టేయండి. అలాగే చేయాలి, అక్కడే ఉంది కదా కింద. చేయాలి మరి. టోటల్ చేసి చెప్పండి యావరేజ్ అంతా. అర్థం కాలే. ఒక్క నిమిషం, ఏమండి అర్థం కాలేదు? క్యాలిక్యులేటర్ యూజ్ కాదా? యూజ్ రాదా? నేర్చుకుందాం ఇప్పుడు. తీయండి, ఏమవుతుంది? కింద ఉంది కదా, కిందే ఉంది. 43.3, సి 46, 43 దేనికి? ఏకా? 43.3 ఏకి, సి వచ్చేసి 46, ఏ వచ్చేసి 50. సో మీరు టోటల్ వచ్చేసారు, యావరేజ్ చేశారు. రెండిట్లో ఎవరికి ఎక్కువ ఉంది? బీకి ఎక్కువ ఉంది. సో ది బెస్ట్ ప్లేయర్ బి అని చెప్పొచ్చు మనము, చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే బి అన్నాడు ఓన్లీ 2 మ్యాచెస్ ఆడాడు, థర్డ్ మ్యాచ్ ఆడలేదు. 55, 40 రన్స్ మాత్రమే కొట్టాడు, 55 రన్స్ కొట్టలేదు. ఇప్పుడు మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయకుండా బేస్డ్ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ మీద డిసిషన్ ఎలా చెప్తారు? టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ మీద. ఇప్పుడు సపోజ్ ప్లేయర్ ఏ వచ్చేసి 40 + 50 + 40 ఎంత అవుతుంది? టోటల్ 130. ప్లేయర్ 2 ఎంత అవుతుంది? 95 అవుతుంది. ప్లేయర్ 3 140. 130, 95, 140. బెస్ట్ ప్లేయర్ ఎవరంటే ఏం చెప్తారు? ఆటోమేటిక్గా సి అని చెప్తారు, హైయెస్ట్ రన్స్ కాబట్టి. అర్థమైంది ఇక్కడ? ఒక నిమిషం మీకు చూపిస్తాను. సరే, ఈ మ్యాచ్ ఆడలేదు అనుకుందాం. ఇప్పుడు ఈ మ్యాచ్ అన్నది ఆడలేదు. వీళ్ళ టోటల్ ఎంత అవుతుంది? 95 ఓన్లీ. వీళ్ళది 140, 130. మరి ఈ స్కోర్స్ని బేస్ చేసుకొని మనం ఎవరు బెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చా? ఎవరు చెప్తారు? సి చెప్తారా? కరెక్టేనా మరి అది? ఎలా చెప్తారు? సి అనేవాడు 3 మ్యాచ్లు ఆడాడు, ఏ కూడా 3 మ్యాచ్లు ఆడాడు, కానీ బి అనేవాడు 2 మ్యాచ్లు ఆడాడు.
వాళ్ళది 3 మ్యాచ్లు కన్సిడర్ చేసి మనది 2 మ్యాచ్లే కన్సిడర్ చేయడం కరెక్టా? కాదు కదా. అలాంటి టైంలోనే యావరేజ్ చేస్తాం. యావరేజ్ ఫార్ములా ఇది, టోటల్స్ సమ్ ఆఫ్ ది నంబర్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మ్యాచెస్. ఇప్పుడు వీళ్ళది ఎంత వచ్చింది? 43.3 మ్యాచెస్ కన్సిడర్ చేసినప్పుడు ఎంత వచ్చింది? ఇది 50. వీళ్ళది ఇంతకుముందు చెప్పారు ఆన్సర్ 46 పాయింట్ సంథింగ్. ఇప్పుడు ఎవరు హైయెస్ట్ ఉన్నారంటే బి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ కేస్ 2లో బి అని ఎవరు ఓన్లీ 2 మ్యాచెస్ ఆడాడు. ఇప్పుడు మన సమ్ క్యాలిక్యులేషన్ ఎలా మారుతుంది? 40 + 50 + 40 డివైడెడ్ బై 3 వేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. వీళ్ళది 50 + 40 + 50 వేస్తే డివైడెడ్ బై వేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ బీది మాత్రం 55 + 40 డివైడెడ్ బై 2 వేయాలి. ఒకసారి ట్రై చేయండి, ఎంత వస్తుంది? 55 డివైడెడ్ బై 40. ఈ మ్యాచెస్ ఆడలేదు అనుకోండి, ఈ మ్యాచ్ ఆడాడు అనుకోండి 55, సెకండ్ మ్యాచ్ ఆడలేదు. 55 + 55 డివైడెడ్ బై 2 55 వస్తుంది. 55 + 55 డివైడెడ్ బై 2 ట్రై చేయండి. 55 + 55 + 55 ఓన్లీ 55 55 సెకండ్ మ్యాచ్ ఆడలేదు అనుకుందాం. 110 వస్తుంది. 110 డివైడ్ బై 2 అంటే 55 వస్తుంది. సో మనం యావరేజ్ చేయలేదు అనుకుంటే పొరపాటున సి పర్సన్ని సెలెక్ట్ చేసేవాళ్ళం. కానీ సి కన్నా బాగా పర్ఫామ్ చేసింది ఎవరు? బి. సో మనం ఎప్పుడు కానీ టోటల్స్ కన్సిడర్ చేయకూడదు, యావరేజే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది. ఓకేనా? అర్థమైందా పాయింట్ ఎందుకు మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది? 55 కరెక్ట్. ఏది ఎంత? బి, సి. ఏంటండి? ఒక్క నిమిషం, మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు మాకు. మీరు రన్నింగ్ నోట్స్ కావాలంటే మెయింటైన్ చేయండి. మీకు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం పాయింట్స్ గుర్తుండట్లేదు అంటే మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయొచ్చు. మీరు రాసుకుంటారు. రన్నింగ్ నోట్స్ మీరు హ్యాండిల్ చేయగలను అనుకుంటే మీకు మెటీరియల్లో కూడా ఉంటుంది, ఇది మెటీరియల్లో ఉంటుంది. కాకపోతే మీరు కొన్ని పాయింట్స్ ఏమన్నా ఇంపార్టెంట్ అనిపించి రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, ఇది మెటీరియల్లో ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు బేస్ మీద బెస్ట్ ఎవరంటే బి చెప్తాం. నెక్స్ట్ ఇంకా స్టాటిస్టిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్, స్టాటిస్టిక్ డెఫినేషన్ ఉంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ రన్స్, అంటే మీరు మామూలుగా ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వేషన్స్ అంటాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్కి ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ అంటే 40 + 50 + 40 ఏకి, డివైడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని మ్యాచెస్ ఆడాడు? 3 మ్యాచెస్ ఆడాడు కాబట్టి డివైడ్ బై 3 వేస్తాం. సేమ్ అలాగే బికి, సేమ్ అలాగే సికి. ఆ యావరేజ్ అనేది ఎవరికి హైయెస్ట్ ఉంటుందో వాళ్ళని బెస్ట్ ప్లేయర్గా నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? సో ఓవరాల్గా ఇదే అండి ఈరోజు. నెక్స్ట్ నుండి టుమారో క్లాస్ నుంచి మీరు ఫస్ట్ టాస్క్ ఇచ్చాను కదా, అనలైజ్ చేస్తారండి, రీజన్ తెలుసుకుని రండి, వీలైనంత గట్టిగా ట్రై చేయండి, వస్తుంది డెఫినెట్గా. అనలైజ్ చేస్తే వస్తుంది. చూద్దాం ఎవరు ఆన్సర్ చెప్తారు. టుమారో నుంచి స్టాటిస్టిక్ డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డెఫినేషన్ ఏంటి? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, కలెక్షను, క్లాసిఫికేషను, ప్రజెంటేషను, అనలైజేషన్, ఇవన్నీ. కాకపోతే ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుందాం టుమారో క్లాస్లో. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సరే, ఫర్దర్గా టుమారో క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? బాయ్.